కొండా దంపతులు ఆదేశం మేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గం రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్సీ శ్రీ కొండా మురళీధర్ రావుల నాయకత్వంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా 27వ డివిజన్ కూరగాయల మార్కెట్ బొడ్రాయి నుండి 27వ డివిజన్ 26వ డివిజన్ మీదుగా 28వ డివిజన్ దుర్గేశ్వర ఆలయం పిన్నవారి స్ట్రీట్ మీదుగా వరంగల్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సాయంత్రం 5 గంటల నుండి పాదయాత్ర చేస్తూ రాత్రి 9 గంటల వరకు పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా గాంధీ వారి ఫోటో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో చేతబట్టుకుని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా 3 డివిజన్లలో తిరిగారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కరపత్రం పంచుతూ ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా గోపాల నవీన్ రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. నిండు పార్లమెంట్లోని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జై భీమ్ విషయంలో కించపరిచి ఆ వ్యాఖ్యలను వెనుకకు తీసుకోకుండా ఉన్నాడని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలనను నడిపిస్తూ హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలను వెనుకకు నెట్టేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకుపోయి ఎండగట్టాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనాడు మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజల కోసం వారు చేసిన స్వాతంత్ర్య ఉద్యమ పోరాట సంస్కరణలను ప్రజల్లోకి తీసుకుపోవాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలోని టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్, కార్పొరేటర్ చింతాకుల అనిలు, బాలినే సురేష్, మాజీ కార్పొరేటర్ జారితే రమేష్, భాషపాక సదానందం, మడిపల్లి కృష్ణ, కొత్తపల్లి శ్రీనివాసు, కత్తెరశాల వేణుగోపాల్, చింతాకుల సునీలు, జారతి శ్రీనివాసు, జన్ను భాస్కర్, కురిమిళ్ల సంపత్తు, ఎర్రం కమలు, పోలేపాక విశాల్ బాబు, ఇనుగల శరత్తు, మంద శ్రీనివాస్, కొమ్ము అమర్, పోలేపాక యాకోబు, గూడ శారద, కర్రే రమ, గుల్లపల్లి రామకృష్ణ, గూడ రమ్య, దౌడు నాగరాజ్, గూడ నవీన్, జన్ను జీవన్, కోగిల యాకోబ్, కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల ఆదేశం మేరకు కొండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అనేక డివిజన్లలో కూడా సాగుతా ఉన్న యాత్ర ఇంటింటికి కరపత్రం పంచుతూ ఇవాళ దేశంలో మహాత్మా గాంధీ గారి ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు మొదలుకొని ఇలా జవహర్లాల్ నెహ్రూ వారి నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు, ఎన్నో చట్టాలు తెచ్చి ఇలా పేద ప్రజల కోసం, హరిజన, గిరిజన, బడుగు బలైన వారి కోసం ఎన్నో సంక్షేమ ప్రవేశపెట్టింది. ఇలా కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉన్నది. ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చి ఇవాళ అందరి మద్దతుతో చిచ్చు పెట్టి పార్టీల మధ్య పెట్టి ఇవాళ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నది. వాస్తవంగా చెప్పాలంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ అనేక రకాలుగా అభివృద్ధి చెందిందంటే భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి వెళ్ళి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇవాళ పేద ప్రజలు, హరిజన, గిరిజన, బడుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన, కుల గణన పైన వాళ్ళందరికీ కూడా అందాల దృష్టితో వారు మొత్తం భారత జోడో యాత్ర చేశారు. జోడో యాత్ర చేసి ఇవాళ తెలంగాణలో, భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ఇబ్బందులున్నా కూడా తెలంగాణలో ప్రజాపాలనలో అనేక యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారు. ఇవాళ మరి ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కులపరణ చేసిన చరిత్ర భారతదేశంలో ఒక రేవంత్ రెడ్డి గారని చెప్తా ఉన్నాం. ఇంత సందర్భంగా మన క్యాబినెట్ ఇవాళ వరంగల్ జిల్లాలో కొండా దంపతుల నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 100 కోట్ల అభివృద్ధి జరుగుతా ఉన్నాయి. సీసీ రోడ్లే కానీ, డ్రైనేజీలే కానీ, అనేక కార్యక్రమాలు, కమ్యూనిటీ హాల్సే కానీ అనేక రకాలుగా అభివృద్ధి చెందుతా ఉన్నాయంటే కొండా దంపతుల వల్లనే. ఇవాళ గోపాల్ నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో వాడవాడలా కూడా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా జరుగుతా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు సందర్భంగా